గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి మాత్రమే ఇప్పటికీ వరంగల్లో కనిపిస్తుందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు దందాలు చేసుకుని ఆశలు కూడా పెట్టుకున్నారని ఫైర్ అయ్యారామె. బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయినటువంటి ప్రజలు కాంగ్రెస్తోనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని నమ్ముతున్నారని తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిపిస్తారంటున్న కొండా సురేఖతో మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రజలను ప్రసన్నం చేసుకునే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. మనం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాం. వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అసలు ప్రజల నుంచి ఏ విధంగా ఆదరణ ఉంది అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క, చెప్పండి, ఎలా ఉంది ప్రజల్లో ఆదరణ? ప్రజాదరణ చాలా బాగా ఉంది, స్పందన బాగా ఉంది. వాళ్ళల్లో ఒక మార్పు అనేది వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. ఏ ఆశయం కోసం అయితే తెలంగాణ ఇచ్చిందో ఈరోజు ఆ ఆశయాలు ఈ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. పూర్తిగా అమరవీరుల కుటుంబాలను కూడా ఈరోజు పట్టించుకోకుండా ఎవరైతే ఉద్యమ నాయకులు ఉన్నారో ఉద్యమ నాయకులందరినీ కూడా పక్కన పెట్టి ఈరోజు క్యాబినెట్లో అందరూ కూడా తనని తిట్టిన వాళ్ళని, ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని పెట్టుకొని అసలైన ఉద్యమకారులను బయటకు పంపించి ఈరోజు తెలంగాణ ఆశయాలను పక్కకు పెట్టి కేవలం పరిపాలన మర్చిపోయి డబ్బు సంపాదించుకోవడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పోతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా ఈరోజు ఈసారి టీఆర్ఎస్ను ఓడగొట్టాలి, కంపల్సరీ కాంగ్రెస్ని, ఏదో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ని గెలిపించాలని డిసైడ్ అయిపోయారు. వరంగల్ను మేము అన్ని రకాల అభివృద్ధి చేసాము, ఏం చేశారని కాంగ్రెస్ బీజేపీలు ఓట్లాడడానికి ప్రజల్లోకి వస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నాడు. విమర్శలకు మీరే ఒక్కసారి జీవోలు తీయమనండి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నరేందర్ ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేశాడు కదా, వాళ్ళ జీవోలు వాళ్ళే తీయమనండి. ఎవరు పని చేసింది, ఎంత చేసింది అనేది అర్థమవుతుంది. ఈరోజు అండర్ బ్రిడ్జ్, సెకండ్ బ్రిడ్జ్ కట్టింది నేను. శివనగర్ మన రైల్వే దాని మీద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టింది నేను. 5 కోట్ల రూపాయలు షాదీఖానాకు మైనార్టీస్కి తెచ్చింది నేను. ఈరోజు మోడల్ మార్కెట్ ఆ రోజు హరీష్ రావు గారితో చెప్పి శాంక్షన్ చేపించింది నేను. మేము స్థానికుల్ని, వాళ్ళ స్థానికేతరులు వాళ్ళకి ఓటేసే పరిస్థితి లేదని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. దానికి ఏమంటారు? అసలు నరేందర్ది ఎక్కడ మొదలు అడగాలి? నరేందర్ది ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఆయనది ఏం కులము, అసలైన కులం ఏంటిది, ఇవన్నీ కూడా ఆయనే వాళ్ళకే తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు కూడా తెలుసు. ఈరోజు స్థానికుడు, స్థానికేతరుడు అనేది రాజకీయాల్లో ఎప్పుడు ఉండదండి. రాజ్యాంగంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా కూడా పోటీ చేసే అవకాశం ఉన్నది. ఈరోజు ప్రజలు ఆదరిస్తారు. నువ్వు స్థానికుడు అయ్యి నువ్వేం చేసిందో నువ్వు ఒడిసిందేమున్నది? ఏమన్నా నిరుపేదలకు ఏమన్నా ఇండ్లు ఇచ్చినవా, పెన్షన్లు ఇచ్చినవా, రేషన్ కార్డులు ఇచ్చినవా, లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ కడుతున్నారా, మీరు వీళ్ళకి ఏమన్నా వైద్య సౌకర్యాలు అందిస్తున్నారా, ఎవరైనా మంచికి చెడుకు నువ్వు వచ్చి ఆదుకున్నావా? ఈరోజు స్థానికేతరాలు నేనున్నప్పుడు ప్రజల్లో ఉన్నాను. 6 గ్యారెంటీలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు ప్రజల్లో ఆదరణ ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి. ఎందుకంటే అది నిరుపేదలకు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రజలకు వెళ్ళేటువంటి అవి 6 కూడా ఇండ్ల విషయం కానీ, మహిళలకు ఫ్రీ బస్సు కానీ, 2500 అర్హులైన మహిళలకు పెన్షన్ కానీ, ఈరోజు 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ కానీ, యువ వికాసం కింద 5 లక్షల వరకు ప్రభుత్వమే భరించడం కానీ, 5 లక్షల ఇళ్ల కోసం మంజూరు చేయడం, స్థలాలు ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి కొంత ఆలస్యమైనా కూడా హౌసింగ్ ప్లాట్లు ఇచ్చి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అందరికీ కూడా నీడ అనేది మనం కల్పించాల్సిన బాధ్యత ఉన్నది. దీని తర్వాత ముసలి వాళ్ళకి, భార్యాభర్తలకి 4000 పెన్షన్స్, 10 లక్షల వరకు కూడా మనకు వైద్య సౌకర్యము ప్రభుత్వం నుంచి ఆరోగ్యశ్రీ కింద ఇచ్చే, ఇవన్నీ కూడా నిరుపేదలకు అవసరమైన వెల్ఫేర్ యాక్టివిటీస్. 2018లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో బాగుంది, ఇప్పుడు కూడా అదే మేనిఫెస్టో ఇస్తున్నారు. మరి ఈసారి విశ్వసిస్తారనేటువంటి నమ్మకం ఉందా? అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి అసలు? విశ్వసిస్తారండి. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్లో 2వ విశ్వసించి ఓటేశారు. టీఆర్ఎస్ ఇంప్లిమెంట్ చేయాల్సిన 3, ఇప్పుడు యువతకే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. లాస్ట్ టైం నిరుద్యోగ భృతి 3000 అన్నారు, వాళ్ళకి అదేవిధంగా 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఈసారి అది పెట్టలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, 12% మైనారిటీలకు రిజర్వేషన్ అన్నారు. మేము 4% ఇచ్చాము. కానీ వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలోనే ఒక 10% కూడా అమలు చేయలేకపోయారు. అది ప్రజలు గుర్తించారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. వారు ఇచ్చినటువంటి హామీలను ఏవి కూడా నెరవేర్చలేదు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు మా వెంటే ఉన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులు తప్ప ఇక్కడ చేసిన ఏం లేవు. మళ్ళీ అధికారంలోకి వచ్చి తీరుతాం, వరంగల్ను అన్ని విధాల అభివృద్ధి చేసి తీరుతామని కొండా సురేఖ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్, రాజ్ న్యూస్, వరంగల్.